నా పేరు వరప్రసాద్ రెడ్డి. నేను ప్రస్తుతం శాంతా బయోటెక్నిక్స్ అనే సంస్థని నిర్వహిస్తున్నాను. శాంతా బయోటెక్నిక్స్ అనేది ప్రప్రథమైనటువంటి బయోఫార్మసీ కంపెనీ మన దేశంలో 93లో ప్రారంభించి వ్యాక్సిన్స్ తయారీలో స్వయం సమృద్ధి సాధించడానికి వీలుగా మన టెక్నాలజీ, మన సాంకేతిక పరిజ్ఞానంతో, స్వంత సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర దేశాల మీద ఆధారపడినటువంటి టెక్నాలజీతో వ్యాక్సిన్స్ ఉత్పత్తి చేసి దాన్ని మన ప్రజలకి చాలా అందుబాటు ధరలో ఇస్తున్నటువంటి సంస్థ శాంతా బయోటెక్నిక్స్. ఒకప్పుడు 93కు ముందు మనం అన్ని వ్యాక్సిన్లు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. చాలా ఖరీదు ఉండేవి. ఇవాళ అవి 1/20 వంతు, అంటే 100 రూపాయలు అమ్మేటువంటి వ్యాక్సిన్ కేవలం 5 రూపాయలకే అంత తక్కువ ఖరీదుకి ఇవ్వడం వీలైంది. దీనివల్ల ఇమ్యునైజేషన్ శాతం పెరిగింది. చాలామంది పిల్లలకు మనం కవర్ చేయగలుగుతున్నాం. అదేగాక 80 దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇలాంటి సాంకేతిక విప్లవం, దానికి నాంది పలికినటువంటి సంస్థ శాంత. ఇవాళ ప్రపంచ దేశాల్లో బయోఫార్మసీలో ఇండియా కూడా ఒక మంచి స్థానం సంపాదించుకుంది అంటే దానికి ఆది కారణం శాంతా బయోటెక్నిక్స్. తర్వాత బయోటెక్నాలజీ విప్లవం వచ్చి అనేక కంపెనీలు ఇండియాలో తయారైనాయి. ఇది ఒక గర్వించదగ్గ విషయం ప్రతి భారతీయుడు. Very glad to know proper information about your company. And is this first time to come down to Pragati Resort, or అసలు మీకు చాలాసార్లు వచ్చారు, ఎలా అనిపించింది? హౌ డు యూ ఫీల్? వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అబౌట్ ద గ్రీనరీ అండ్ ఆల్? ఎందుకంటే వీళ్ళు దే సో మచ్ ఇన్ టు గ్రీనరీ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కానీ బయోడైవర్సిటీ కానీ. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? నాకు ప్రగతి రిసార్ట్స్ అనేది పరిచయం రావు గారు కానీ ఈ ప్రగతి కానీ ఇవాళది కాదు. శాంత ప్రారంభించిన టైంలోనే పరిచయం. అప్పుడే వచ్చినాను ఇక్కడికి. అయితే అప్పుడే తొలిమలి ఆయన ప్రారంభించారు, ఈ కాన్సెప్ట్ అంతా చెప్పారు. అప్పటి నుంచి దీని మీద దృష్టి సారించి పెట్టి ఉన్నాను. ఎందుకంటే నేను ప్రకృతిని విపరీతంగా అభిమానించే మనిషిని. మా ఔషధాలన్నీ, మా వ్యాక్సిన్లన్నీ కెమికల్స్ మూలం కాదు. దే ఆర్ నాట్ హెర్బల్ ఆల్సో. దే ఆర్ జీవ సాంకేతికం, అంటే లైఫ్ సైన్సెస్ మీద ఆధారపడ్డవి. జీవ సాంకేతికం అనగానే దాంట్లో ఈ బయోటెక్నాలజీ, దాంట్లో ఏ రకమైన కెమికల్స్ ఉండవు. నిజానికి కెమికల్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? వృక్షం నుంచి వచ్చినాయి. ప్రతి దాని మూలం ఏమిటంటే మనకి వాడు తినే తిండి కానీ, వాడే మందులు కానీ, ఏది కానీ, మనం వాడేటువంటి సోపులు కానీ, ప్రతి దానికి మూలం ఏంటంటే చెట్టు అనేది దాని. అందుకని మన వాళ్ళు కల్పతరువు అన్నారు. కల్పతరువు అంటే ఏంటంటే ఏది కోరుకున్నా ఇస్తుంది. అది భూమి దానికి మూలం. భూమి నుంచి చెట్టు ద్వారా మనకు అన్నీ వస్తాయి. మనం వాళ్ళు తినేటటువంటి ప్రతి ఆహారం చెట్టు నుంచి వచ్చిందే. అప్పటి నుంచి నేను దీన్ని చూస్తూనే ఉన్నాను. చివరికి వీళ్ళు బాగా డెవలప్ చేసిన తర్వాత, అంటే మధ్యలో చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. ఒక విల్లాలో నేను భాగస్వామిని అయ్యాను. ప్రస్తుతం నాకు ఒక ఇల్లు ఉంది ఇక్కడ. కాబట్టి నేను బయటవాడి కాదు, నేను పార్ట్ ఆఫ్ ప్రగతిలో నేను ఒక జీవించే వ్యక్తిని. కాకపోతే రోజు ఉండకపోవచ్చు. నేను నా కుటుంబ సభ్యులు వారం వచ్చి ఈ పరిసరాల్లో, ఈ ప్రకృతిలో హాయిగా గడుపుతాం. మనకు వేదవాక్కు ఒకటి ఉంది, ధర్మో రక్షితి రక్షిత అని. దానికి ఎక్స్టెన్షనే వృక్షో రక్షిత. వృక్షాన్ని కాపాడితే ఆ వృక్షం తిరిగి మనల్ని కాదు, ప్రతి జీవిని కాపాడుతుంది. వృక్షానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే దానికి తన తేడా లేదు, శత్రువు మిత్రువు అని తేడా లేదు. ఒక భయంకరమైన దోపిడీదారికైనా, ఒక మహామునికైనా అదే నీడిస్తుంది, తేడా లేదు. అది ఇచ్చే నీడలో, అది ఇచ్చేటటువంటి ఉపశమనంలో ఏ రకమైన తేడా లేదు. వాడు కోసుకున్న పండు తీయగానే ఉంటుంది, మనం కోసుకున్న పండు తీయగానే ఉంటుంది. అంటే అంత గొప్ప ఫిలసాఫికల్గా చూస్తే చెట్టు కన్నా మించినటువంటి చైతన్యం ఇంకా మనిషికి రాలేదు. ఈ ప్రాంతం, ఈ ప్రదేశం, ఇంత వృక్ష సంపద, ఇంత మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నటువంటి ఏరియాలో ఉండగలగడం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. దీనికి జీవీకే రావు గారిని శతదా సహస్రదా
కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఇక్కడ స్పా కూడా ఉంది, స్పర్శ అని చెప్పి. సో హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఆర్ మీరు ఏమైనా దాని గురించి కొంచెం చెప్తారా? స్పా నాకు బాగా పరిచయం. నాకన్నా ఎక్కువ వాడిన వాళ్ళు నా శ్రీమతే. ఇది ప్రతి ఒక్కరికి ఇది ఒక రకమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి వైద్యం. ప్రతి శరీరానికి కొంత పోషణ కావాలి. అందుకు స్పా వాళ్ళు చేసేటువంటి సర్వీసులు చాలా మంచివి. మసాజులు ఇవన్నీ మనకు పురాణ కాలం చూస్తున్నటువంటివే. అందులో వాళ్ళు వాడే పదార్థాలు కూడా చాలా సహజ సిద్ధమైనటువంటి పదార్థాలు కనుక ఏ రకమైన కెమికల్స్ ఉండవు కనుక శరీరాన్ని చాలా మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ వాడదగినటువంటి స్పా ఇక్కడ నిర్మించారు.